బిగినింగ్ నుంచి సో నీ కెరీర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేస్తూ వచ్చావు. బట్ రిజల్ట్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి కనపడినప్పుడు ఏమనిపించింది? సార్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా రిజల్ట్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమానే చూసుకోండి. మీరు ఆ రోజు రిజల్ట్ని నేను కన్ఫర్మ్ చేసుకున్నా, ఈ రోజు రిజల్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నా. ఇప్పుడు అది రిలీజ్ అయిన సంవత్సరం రిజల్ట్ని మనం కన్ఫర్మేషన్ కింద తీసుకుందామా, ఈ రోజు ఈ నగరానికి ఏమైందనే సినిమా ఏంది అన్నదాన్ని కన్ఫర్మేషన్ తీసుకుందాం. సో సమ్ ఫిలిమ్స్ ఐ థింక్ ల్యాండెడ్ ఇన్ రాంగ్ టైం. బట్ నేను ఎట్లా అంటుండంటే నేను అసలు నేను బిగినింగ్లో నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ ప్లేస్లో ఉన్నా. లైక్ ఇప్పుడు బికాజ్ మై జర్నీ ఈజ్ స్టిల్ పెండింగ్. ఓకే, ఐ జస్ట్ స్టార్టెడ్. మొన్ననే 30 వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ లెక్కలు వేసుకొని నేను నైట్ ఇంటికి వెళ్ళి బాధపడి నేను ఐ కేమ్ ఫ్రమ్ జీరో. అండ్ నేను ఇప్పుడు ఎక్కడున్నా, నేను వెళ్ళాల్సిన దూరం ఎంత ఉంది, క్లారిటీ ఉంది. బట్ డెఫినెట్లీ మధ్యలో బిగినింగ్లో మనం ఇది చేసేస్తుంది, ఈ సినిమా ఇది చేసేస్తుంది అని ఉంటుండే. బట్ లేటర్ ఆన్ విత్ మెచ్యూరిటీ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఎట్ ఎ టైం, వన్ డే ఎట్ ఎ టైం. ఈరోజు పని చేసుకొని రేపు మళ్ళీ ఈ రోజు గురించి ఆలోచించ. కానీ ఈరోజు పని సిన్సియర్గా చేసుకొని రేపటికి మూవ్ ఆన్ కావాలి. నువ్వు అన్నట్టు బిగినింగ్ అండ్ ఇప్పుడు మోర్ దెన్ expectations, I am curious about my results. Before I used to have expectations. Okay. But today I'm just curious about my films. ఎందుకంటే పని నిజాయితీగా చేసేసి ఇంకా రిజల్ట్ నాకు తెలిసి రిజల్ట్ అనాలిసిస్ చేసి అంత బ్రెయిన్ ఎవ్వడికి లేదు ప్రపంచంలోనే అర్థమైంది. సో ఈ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది నీకు? విత్ టైం వస్తుంది కదా సార్. ఇట్ ఆల్ కమ్స్ విత్ టైం, మోర్ ఫిల్మ్స్, ఏజ్. You guys saw me when I was 21, 22, young and aggressive. From college నుండి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన. అఫ్ కోర్స్ ఎనీథింగ్ లైఫ్ విల్ ఓన్లీ ఎవాల్వ్ యూరో. అంటే బిగినింగ్లో నేను ఈ స్టేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకంటే బాగున్నాను. బట్ ఒక స్టేజ్లో విశ్వక్ అంతకంటే బాగున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ నేను సాటిస్ఫైడ్ ఉన్న పొజిషన్ కానీ కాదు. It means I don't have I'm not a guy who sit and I'm not a crybaby. అంటే అరే ఇంకా ఎక్కువ ఉండేది ఏంది ఇంతే ఇక్కడనే ఉన్నా, అది కాదు. అది పని చేసుకుంటే పని తీసుకుపోతూ ఉంటుంది మనల్ని ముందుకి. ఏం లేదో దాన్ని చూసుకుంటూ బాధపడే టైప్ అయితే కాదు, అది చెప్తుండే అంతే. ఓకే, సో ఎవ్రీథింగ్ కీప్స్ కమింగ్. ఐ థింక్ మీరు చూసుకుంటే అట్లీస్ట్ లైక్ నాకైతే కొంచెం యంగ్ ఏజ్లోనే కెరియర్ బిగిన్ అయింది అనుకోవాలి. లైక్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. లైక్ వితౌట్ యంగ్ ఏజ్లో స్టార్డమ్ రావటం అనేది ఏమన్నా మైనస్ అయిందా? ఏమన్నా మైనస్ ఏది కాలేదు సార్. ఇప్పుడు కూడా నేను ఏది మైనస్ అనుకోను. ఏది జరిగిపోయింది, ఏదో ఘోరం జరిగిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా మనం ఇంత పెద్ద సెట్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. నన్ను సినిమా రిలీజ్ 13th, నాకు ఇంకా 3 సినిమాలు ఉన్నాయి తర్వాత రిలీజ్కి. అండ్ నేను నా 3rd ఫిల్మ్ డైరెక్ట్ చేసేది, దాని టీజర్ వస్తుంది ఈ మంత్. నేను మైనస్ ఏది అనుకోను. ఇట్స్ అ జర్నీ. కాకపోతే మధ్యలో హై టైడ్ వస్తుంది, ఒకసారి ప్లెజెంట్ వాటర్ ఉంటుంది. ఓకే, యూ షుడ్ నో హౌ టు సస్టైన్ ఇన్ ఎనీ కండిషన్. యా.